హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఏపీలోని ఈ జిల్లాలకు రేపు స్కూళ్ళు, కాలేజీలకు అయితే గనక సెలవులు అయితే ప్రకటించారు. ఈ స్కూల్స్ అన్ని మూసివేత. అసలు ఎవరికి ఇచ్చారు, ఏంటి సెలవులు వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని రేపు ఈ జిల్లాల్లో పాఠశాలలు అలాగే కాలేజీలకు కూడా సెలవు అయితే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని 2 జిల్లాల్లో ప్రైవేటు పాఠశాలలకు అయితే అన్ని స్కూల్స్కి ఇవ్వటం లేదు. కేవలం ప్రైవేటు పాఠశాలలకు అంటే ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఉంటాయో వాటన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. ఎందుకు అని చూస్తే ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం రేపంటే శనివారం నాడు ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురం విమానాశ్రయాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని అన్ని ప్రైవేటు పాఠశాలలు అలాగే కాలేజీలకు కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఎందుకు కేవలం ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలకు మాత్రమే సెలవు ఇచ్చారు అని చూసినట్టయితే, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ప్రైవేటు బస్సులను వినియోగించనున్నందున రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఇప్పటికే అధికారుల నుంచి సమాచారం అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా కార్యక్రమాలు సాధారణ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించారు. విమానాశ్రయ ప్రారంభం వేళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జనం తరలింపు కోసం ఆర్టీసీ బస్సులతో పాటుగా ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు కూడా వినియోగిస్తున్నారు. అంటే సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్కే బస్సులు అయితే ఉంటాయి. అలాగే ప్రైవేట్ కాలేజీలకు బస్సులు ఉంటాయి. ఆ బస్సులన్నీ కూడా రేపు ఈ భోగాపురం విమానాశ్రయం వద్దకు అయితే ప్రజలను తీసుకువెళ్లేందుకు వినియోగిస్తున్నారు కాబట్టి వాటికైతే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు మాత్రం సెలవు ఇచ్చారు. ఎలాగ ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకి బస్సులు ఉండవు కాబట్టి స్టూడెంట్స్ ఆటోమేటిక్గా రెగ్యులర్గా వెళ్ళడమే యథావిధిగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు అయితే నడుస్తాయి. కేవలం ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలకు మాత్రం సెలవు ఇచ్చారు. నిజానికి చూస్తే 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఈరోజు రేపు కూడా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేటు పాఠశాలలకు 2 రోజులు సెలవు ప్రకటించారు. భోగాపురం ప్రారంభోత్సవం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహణకు నిర్ణయించింది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ భోగాపురం ప్రారంభం వేళ కొత్త రికార్డులు నెలకొల్పేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 15,000 మందితో ప్రధానికి ఆహ్వాన సమయంలో ప్రత్యేకంగా 13,000 మంది గిరిజన కళాకారులతో దింసా నృత్య ప్రదర్శన, 2 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. వేదిక వద్దకు చేరుకునే క్రమంలో 20 నిమిషాల పాటు ప్రధానికి స్వాగతం, రోడ్ షో ఉంటాయి. ఇందుకోసం ప్రభుత్వం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.